అంటే ఇప్పుడు మనకి పూర్వం ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క రాయడానికి, అంటే ప్రేమ పాటలు అంటే నారాయణ రెడ్డి గారు, విప్లవ గీతాలు అయితే శ్రీశ్రీ గారు, వీణ పాటలు అయితే దాశరథి గారు, కామెడీ పాటలు అయితే ఆరుద్ర గారు, ఇలాంటి ఇదేదో ఒక జానపద శైలి అయితే కొసరాజు గారు, ప్రకృతి మీద పాటలు అయితే దేవులపల్లి గారు, ఇలాంటివి ఏవో ఒక బైఫ్రికేషన్ ఉండేది. ఇప్పుడు ఆ బైఫ్రికేషన్ అన్నది ఎక్కడ అసలు పూర్తిగా మృగ్యం అయిపోయింది. అది వేటూరు గారు వచ్చిన తర్వాత జరిగిన మార్పు అండి అది. వేటూరు గారిది పరిధి తెలుసు కదా మీకు. అవును. వంగతోట మలుపు కాడ అనగలరు, ఓంకారనాదాను సంధానము అనగలరు కదా. అవును. ఆ పరిధి వల్ల సింగిల్ కార్డ్ సంస్కృతి బాగా బలపడింది. ఆ తర్వాత సీతారాం శాస్త్రి గారు పాటలు అనేవి ఏదో ఆట విడుపు కాకుండా సినిమాకి వెన్నుపాములు వెన్నుపూసల్లాగా, ముఖ్యమైన వెన్నుపూసల్లాగా, ఏదో L1 L2 అంటారు చూడండి, అలా వచ్చి కూర్చోవాలి అని ఒక నియమం పెట్టుకుని సినిమాని పట్టుంచే పాటలు రాయడం ఎప్పుడైతే మొదలు పెట్టారో దర్శకులకి అప్పటి నుంచి ఆసక్తి మొదలైంది. ఒక పాటల ద్వారా సినిమాని మరింత చేరువ చేయొచ్చు అన్నమాట అని అప్పటి నుంచి ఆ సింగిల్ కార్డ్ సంస్కృతి బాగా వచ్చిందండి. కానీ మీరు అంటే ఈ తరం రచయితల్లో మీరు ఈ తరానికి చాలా ఒక కరదీపిక కాబట్టి నేను ఈ మాట అడుగుతున్నా. అంటే ఈ స్పెషలైజేషన్ అన్నది వేటూరు గారిలో ఆ స్పాన్ ఉండబట్టి ఆ సింగిల్ కార్డ్ సంస్కృతి అన్నది ఫ్లరిష్ అయింది. పిలుస్తోంది ఇంద్రవల్లి అలాంటి పాటలు కూడా రాశారు ఆయన. ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో అలాంటి పాటలు ఆరేసుకోబోయి పారేసుకోయి. అలాగే పీపుల్స్ ఎన్కౌంటర్ అన్న సినిమాలో అచ్చు ప్రజా కవులు రాసినట్టే ఉంటది. ఆయన రాసిన ఓ పోలీస్ అన్నా బానీస్ అన్నా అని పాట ఉంటది కదా. అవును. ఆయనకి చిక్కని పరిధి లేదు. ఆ స్పాన్ లోకి రచయితలు వెళ్ళలేకపోవడానికి ప్రధానమైన కారణంగా మీరు ఏమనుకుంటున్నారండి? అంటే దర్శకులు మీరు నా సమాధానం మీరు చెప్పేశారు. ఇప్పుడు దర్శకులకున్న పరిమితిని బట్టి, పరిధిని బట్టి రచయిత నుంచి వచ్చిన అవుట్పుట్ ని వాళ్ళు రిసీవ్ చేసుకోగలరు. ఇప్పుడు విశ్వనాథ్ గారు ఉన్నారు, శారద వీణా రాగ చంద్రిక పులకిత శారదరాత్రము అని ఆయన వేటూరు గారు రాస్తే ఆయనకి శారద వీణ, అక్కడ సరస్వతీ దేవి వీణ అనే చందమామ నుంచి వచ్చిన రాగ చంద్రికలు, రాగాలు అనే వెన్నెలలతో ప్రకాశించిన శారద రాత్రము, శరతృతువులో రాత్రి అని విశ్వనాథ్ గారు కూడా అర్థం చేసుకోగలిగారు. కాబట్టి ఆ పరిధి ఇంకా ఎక్కువ సాగి నేల నుంచి అంతరిక్షం వరకు ఆ పరిధిని విస్తరించి మనకు అందించారు. ఇప్పుడు అది అర్థం చేసుకోలేని దర్శకులు పెరిగే కొద్ది పెరిగే నాకే అర్థం అవ్వట్లేదు, ఇంక జనాలకి ఏం అర్థం అవుద్ది అన్న డైలాగ్ మొదలవుతుంది అనమాట. నువ్వు ఏ శాతం జనంలో ఉన్నావు నాకు తెలియదు, జనాలకే ఎక్కువ అర్థం అవుద్ది నీకన్నా. ఆత్రేయర్ జోక్ ఉంది ఇది. డైరెక్టర్ వచ్చి ఏంటో ఆత్రేయలు రాసావు, నాకే అర్థం కావట్లేదు, జనాలకి ఏమర్థం అంటే జనాల్ని అంత ఎదవలు కారలేదు అన్నట్టు. అదే నీకే అర్థం కాదు అన్నట్టు. కాబట్టి ఎప్పుడైతే దర్శకుల పరిధి తగ్గిందో రచయితలు ఆలోచించే పరిధి కూడా తగ్గిపోద్ది. అంటే అమరకోశాల వెంట, శబ్దార్థ చంద్రికల వెంట, శబ్దార్థ రత్నాకరాల వెంట పరిగెట్టి తవ్వి వెలికి తీసి ఇలాంటి పదం వేయాలి. మీకు ఒక ఉదాహరణ చెప్తా. ఓ ఆడపిల్ల నువ్వు అర్థం కావా అని ఒక పాట ఉందండి, నేను రాసిన పాట. అశోకవనంలో అర్జున కళ్యాణ్. నిజంగా చాలా మంచి హిట్ అవుద్ది అనుకున్నాను. పాట హిట్ అయింది, అంతే, మంచి హిట్ అవుద్ది. అందులో వయ్యారివా కయ్యారివా సింగారివా సింగాణివా అని ప్రయోగం చేశాను. వయ్యారివా కయ్యారివా సింగారివా సింగాణివా. సింగాణి అంటే అచ్చ తెలుగులో ధనుస్సు అని అర్థం. నేను ఇప్పుడు అచ్చ తెలుగు రామాయణంలో ఏదో తిరగేస్తుంటే శివధనుర్భంగం సన్నివేశంలో ఆ సింగాణి అని పదం చూసాను. ఏంటి సింగాణి అంటే అని వెతికితే
అర్థం తెలిసింది. నాకు తెలిసింది పాటలో పెడితే కదా జనాల్లోకి వెళ్తుంది అని. కొత్త మాట. అది నేను దర్శకుల్ని రిక్వెస్ట్ చేశాను కూడా, ఈ ఒక్క పదం మీరు పెట్టనివ్వండి, మిగతా లైన్లో ఏ పదం మార్చమన్నా నేను మారుస్తాను. ఆయన మంచి సహృదయంతో పెట్టించారు. కానీ దాన్ని రిసీవ్ చేసుకుని ప్రజెంట్ చేయగలిగే మనస్తత్వం మొత్తం యూనిట్గా ఉండాలి కదా. కరెక్ట్. ఏ అసిస్టెంట్ డైరెక్టర్ వద్దన్నా పోతుంది, ఏ అసిస్టెంట్ డైరెక్టర్ వద్దన్నా పోద్ది. అబ్బాయి నాకు అర్థం కావట్లేదండి, అమ్మ వీడికి అర్థం కావట్లేదని అప్పుడున్న అభద్రతా భావంతో పోగొట్టేస్తూ ఉంటారు. అలా పదాలు పరిమితం అయిపోయి ఇప్పుడు హృదయము అని రాస్తే కూడా బరువు అయిపోయే సిచ్యువేషన్ వచ్చేసింది. భావాలు మాత్రం అపరిమితంగా ఉండాలి, పదాలు మాత్రం ఆ 400 పదాలలోనే తిరగాలి చుట్టూ. ఆ మనసు, ఆ ఆశ, ఆ ఊహ, ఆ ప్రేమ, ఆ ప్రాణం అక్కడే తిరుగుతూ ఉండాలి. అది మీ లేటెస్ట్ ఛాలెంజా? అదే ఇప్పటి లేటెస్ట్ ఛాలెంజ్ అదే. ఉన్న 300 పదాల్లో కొత్త భావాలు చెప్పడం. ఎలాగండి మరి మీ మనుగడ ఎంత కష్టమైపోతుంది కదా రచయితలది? అంటే ఎప్పటికప్పుడు ఇది దినదిన కండం నూరేళ్ళ ఆయుష్ లాగా మా మనుగడ ఎందుకు వస్తుంది అంటే, ఇప్పుడు ఈ పరిస్థితుల్లో కూడా రచయిత అవ్వాలనుకునే వాళ్ళ సంఖ్య తక్కువ. ఎవరికైనా సినిమా అన్న పరిజ్ఞానం వచ్చినప్పుడు ముందు హీరో అవ్వాలనుకుంటాడు. ఆడికి 18 ఏళ్ళు వచ్చిన తర్వాత మొహం అద్దంలో చూసిన మనం హీరో మెటీరియల్ కాదు, అయితే డైరెక్టర్ అవుదాం అనుకుంటాడు. ఆడికి 25 ఏళ్ళు వచ్చిన తర్వాత మనం కథలు క్రియేట్ చేయలేకపోతున్నాం అని చెప్పి ఏదో డిఓపి ఏదో అవ్వాలనుకుంటాడు. అబ్బో మనకింత టెక్నికల్ నాలెడ్జ్ లేదు అని అన్ని అయిన తర్వాత ఇదంతా కాదులే మనం పాటలు రాసేద్దాం అనుకుంటున్నాడు అన్నమాట. ఆ స్థాయికి వచ్చేసాడు. అవ్వాలనుకున్న వాళ్ళే తక్కువ కాబట్టి, అందులో అయ్యే వాళ్ళు బాగా తక్కువ కాబట్టి అయ్యి ఉన్నాం మేము, ఇంకా మనుగడ సాగిస్తున్నాం అనమాట, అంతే. ఎగ్జాక్ట్లీ. పైగా మీరు బాగా పునాది బాగా గట్టిగా పడింది కాబట్టి, అదే అదృష్టశాత్తు ఒక సంధికాలంలో రావడం వల్ల పునాది పడింది. సంధికాలం ఉండడం కన్నా బాగా మేరు నగధీరులు, ఆకాశ శిఖరాలు ఉన్న టైంలో మీరు వచ్చి నిలబడ్డారంటే అక్కడే మీకు గట్టి పునాది పడింది. వాళ్ళందరి సహృదయత కూడా. అదేలేండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.